ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ గొప్ప జ్ఞానాన్ని మనందరికీ అందించిన ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ మనసులో ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే ఈ భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు సెషన్ ని మనము స్టార్ట్ చేసుకుందాము. మరి మనము భగవద్గీతలోని 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము, అందులోని భాగంగా మనము 23 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మరి 24 నుండి శ్లోకాలు మరియు వాటి అంతరార్థాలు తెలుసుకుందాము. ముందుగా 6వ అధ్యాయంలోని 24వ శ్లోకము. సంకల్ప ప్రభవాన్ కామం త్యక్తా సర్వాన్ శేషతః. సంకల్ప ప్రభవాన్ కామం త్యక్త్వా సర్వాన్ శేషతః. మనస్తైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. మనస్తైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సో ఈ శ్లోకం యొక్క భావము, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః. సంకల్పాలన్నిటినీ కూడా మనము అశేషతః అంటే పూర్తిగా, సర్వాన్ అన్ని సంకల్పాలను మరియు అశేషతః అంటే సంపూర్ణంగా, త్యక్త్వా విడిచిపెట్టి, మనస్తైవేంద్రియ గ్రామం మనసు చేత ఇంద్రియాలను చక్కగా నిగ్రహించాలి. వినియమ్య సమంతతః అంటే బాగుగా నిగ్రహించగలగాలి అనేది ఈ శ్లోకం పదాల యొక్క భావాలు. సో సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః, అన్ని సంకల్పాలను సంపూర్ణంగా విడిచిపెట్టి మనసు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించాలి అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో ఇక్కడ సంకల్పాలు విడిచిపెట్టడము అంటే మనం కోరికలను విడిచిపెట్టాలి అనేది తెలుసుకున్నాం. సంకల్పాలు అంటే కోరికలన్నిటికీ ఒక తల్లి లాంటిదన్నమాట. సో మన సమస్త కోరికలు ఆ సంకల్పాల నుండే పుట్టుకొస్తున్నాయి కాబట్టి సమస్త సంకల్పాలను విడిచిపెట్టాలి. అలాగే ఎందుకు విడిచిపెట్టాలి? మన కోరికలను విడిచిపెట్టాలి అని అంటే ముందుగా సంకల్పాలను, కోరికలు ఎక్కడ నుంచి అయితే పుట్టుకొస్తున్నాయో దానిని నిర్మూలించాలి. ఇంకా కొంచెం డెప్త్ గా చెప్తున్నారనమాట. ఆ సంకల్పాలు అంటే ఏంటి? మనం ఏదైనా ఒకటి డిసైడ్ చేసుకొని నాకు ఇది కావాలి అనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన కోరికలే మనకి మన మనసులో అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. మన సంకల్పాల ఆధారంగానే మన మనసులో కోరికలు అనేవి పుట్టుకొస్తున్నాయి. సో ఆ సంకల్పాన్ని ముందు నిర్మూలిస్తే మనకి ఆ కోరికలు అనేవి కూడా మనకి ఆగిపోతాయి. సో ఆ మనసులో మనకి కోరికలు అనేవి ఉన్నంత కాలము కూడా ఇంద్రియాలు పరుగులు తీస్తూనే ఉంటాయి. కాబట్టి సో ఇంద్రియాలను మీరు నిగ్రహించాలి అని అంటే ముందుగా మనసులో ఉండే ఆ కోరికలను నిర్మూలించాలి. ఆ కోరికలను నిర్మూలించాలి అని అంటే అవి ఎక్కడి నుంచి అయితే పుట్టుకొస్తున్నాయో దానిని నిర్మూలించాలి. సో ఆ కోరికలు సంకల్పాల నుండి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ
ఆ సంకల్పాలని సంపూర్ణంగా మనము విడిచిపెట్టాలి. సర్వాన్ అంటే అన్ని రకాల సంకల్పాలను విడిచిపెట్టాలి మరియు సంపూర్ణంగా విడిచిపెట్టాలి. మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే, మరి విడిచిపెట్టాలి అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాం. మరి ఎలా విడిచిపెడతాము? మనకి వివేకము మరియు వైరాగ్యము ద్వారా విడిచిపెడతాం. దేనినైనా మనం ఎందుకు విడిచిపెడతాము? మనకు అది నచ్చకపోతే, లేదా మనకు అది అవసరం లేదు అని అనుకుంటే విడిచిపెడతాం. సో ఇక్కడ కూడా మనసు మరి కోరికలను ఎందుకు విడిచిపెడుతుంది, ఎప్పుడు విడిచిపెడుతుంది అంటే, నాకు అది అవసరం లేదు అనే వివేకం తనకు వచ్చినప్పుడు, నాకు అక్కడ కావాల్సింది లేదు అని మనసుకు అనిపించినప్పుడు, లేదా అక్కడ ఆ కోరికల వల్ల తనకు చెడు జరుగుతుంది అనిపించినప్పుడు, లేదా తనకు అవసరం లేదు అనిపించినప్పుడు, అక్కడ ఇంకేదో తనకు అవసరం లేదు అనిపించినప్పుడే మనసు అనేది అక్కడికి వెళ్లకుండా ఉంటుంది, దానిని విడిచిపెడుతుంది. సో ఇక్కడ సంకల్పాలు కూడా మరి మనసు విడిచిపెట్టాలి అనంటే ముందుగా తనకి అర్థం చేపించాలన్నమాట. నీకు అక్కడ కావాల్సింది ఏమీ లేదు అని మనసుకి అర్థమైన క్షణం ఆ సంకల్పాలను విడిచిపెట్టగలుగుతుంది. సో సంకల్ప ప్రభవాన్ కామాన్, సంకల్పాల ప్రభావంతోనే ఆ కామాన్ అంటే ఆ విపరీతమైన కోరికలు అనేవి పుట్టుకొస్తాయి. త్వక్వా సర్వాన్ శేషతః, అలాంటి సంకల్పాలతో ప్రభవించిన కోరికలను సంపూర్ణంగా అన్ని రకాల కోరికలను విడిచిపెట్టాలి. అప్పుడే మనసు అనేది ఖాళీగా ఉంటుంది, మనసు వాటి మీద వెళ్లకుండా ఉంటుంది. బయటికి వెళ్ళనప్పుడే లోపలికి ప్రవేశించగలుగుతుంది మనసు. బయటికి ఎప్పుడు వెళ్లకుండా ఉంటుంది అనంటే, నీకు అక్కడ ఆ బయట నీకు కావాల్సింది ఏమీ లేదు అని అర్థమైనప్పుడు, నీకు కావాల్సింది ఏమీ లేదు, లేదా నీకు అక్కడ ఒకవేళ నీకు అనిపించిన అక్కడ నాకు ఇంకేదో కావాలి అని అనిపించినా కూడా అది నీకు అది వచ్చినప్పటికీ అది క్షణికంగానే ఉంటుంది అని అర్థం చేసుకున్నప్పుడు, మరియు ఆ క్షణికంలో కూడా నీకు వచ్చిన ఆనందము వెనక దుఃఖం అనేది దాగి ఉంటుంది అనేది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ సమస్తమైన సంకల్పాలను నువ్వు విడిచిపెట్టగలుగుతావు. అప్పుడే మనస్సు అనేది ఇంద్రియాలను నిగ్రహించగలుగుతుంది. అంతవరకు కూడా నువ్వు బలవంతంగా ఒకవేళ ఇంద్రియాలను నిగ్రహించినా కూడా మనసు మటుకు దాని మీదికి వెళుతూనే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఎక్స్టర్నల్ గా నీ ఇంద్రియాలను స్టాప్ చేసినా కూడా మనసు ఇంకా బాహ్యంలోకి వెళితే అప్పుడు ఇంకా వేస్ట్ అన్నమాట. నువ్వు బలవంతంగా ఇది నిగ్రహించినా దాని కార్యము నువ్వు దేనికోసమైతే నిగ్రహించావో అది సాధించలేవు. కాబట్టి మనస్సును ముందుగా దానిని ప్యూరిఫై చేసుకోవాలి, అక్కడ ఖాళీగా చెయ్యాలి, ఎలాంటి కోరికలను లేకుండా చేసుకోవాలి. అప్పుడే సహజంగా ఇంద్రియాలు అనేవి వాటి వైపుకి వెళ్లకుండా ఉంటాయి. అలా కాకుండా బలవంతంగా కేవలం ఇంద్రియాలను నిగ్రహిస్తే అలాంటి వారు కేవలం ఢాంబాచారి మిథ్యాచారి అవుతాడు తప్ప ఇంకేమీ కాదు అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకుముందు శ్లోకాలలో కూడా చెప్పాడు. బలవంతంగా నువ్వు ఇంద్రియాలను అన్నిటినీ నిగ్రహించి ఒక దగ్గర కూర్చొని మనసు మటుకు పరిపరి విధాలుగా పరిగెడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు అని చెప్తున్నాడు. సో మనస్సుని ముందుగా మనము ఖాళీ చేసుకుంటేనే నువ్వు ఇంద్రియాలను ఎక్స్టర్నల్ గా నిగ్రహించినప్పటికీ కూడా అవి పరిగెత్తకుండా ఉండగలుగుతాయి అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ శ్లోకము ధ్యాన యోగంలోని 24వ శ్లోకము. ధ్యాన యోగంలోని 25వ శ్లోకము. శనైరుపరమేత బుద్ధ్యా ధృతి గృహీతయా
ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. సో ఇక్కడ ఆ మనసు మనసును మెల్లిమెల్లిగా బుద్ధి వైపుకు తీసుకురావాలి. శనై శనై అంటే మెల్లిమెల్లిగా దానిని తీసుకురావాలి. ఒకటేసారి నువ్వు బలవంతంగా సాధన చేసేయాలి అని చెప్పి దానిని అత్యంత మనసును ఎప్పుడు కూడా ఒక చిన్న బేబీ లాగా ట్రీట్ చేయాలన్నమాట. చిన్న పిల్లలకి మనము బలవంతంగా ఏదైనా చెయ్యొద్దని చెప్తే వాళ్ళు అదే ఎక్కువ చేస్తారు. అలాగే మన మనసు కూడా నువ్వు బలవంతంగా నీకు ఎలాంటి ఆలోచనలు నీకు రాకూడదు, నీ లోపల ఎలాంటి కోరికలు ఉండకూడదు అని బలవంతం చేసావనుకో అది ఇంకా ఎక్కువ దాని వైపుకు వెళ్తుంది. సో అందుకని చిన్న పిల్లల్ని ఎలాగైతే లాలిస్తూ బుజ్జగిస్తూ మెల్లిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము ఏమి వారితో చేయించాలనుకున్నామో చేయిస్తాము. అలాగే మనసును కూడా మెల్లిమెల్లిగా దానిని లాలిస్తూ బుజ్జగిస్తూ దాని లోపల ఎలాంటి మార్పులు తీసుకురావాలో, ఎలా కోరికలను సంపూర్ణంగా విడిచిపెట్టాలో దానికి ముందు అర్థం చేపించాలి. అర్థం చేపిస్తూ బుజ్జగిస్తూ లాలిస్తూ మీరు ఆ సాధనను కొనసాగించినప్పుడే మనసు మీరు చెప్పిన మాట అనేది వింటుందన్నమాట. అందుకని ఇక్కడ శనై శనై రూపరమేత్ అంటే మెల్లిమెల్లిగా దానికి మీరు అర్థం చేపించాలి. బుద్ధ్యా ధృతి గృహీతయ అలా మీరు మనసును మెల్లిగా దానిని అర్థం చేపించినప్పుడు బుద్ధి చెప్పిన మాట అనేది ఆ మనసు వింటుంది. అది కూడా ధృతి గృహీతయ అంటే దృఢంగా మరియు ధైర్యంగా, ధైర్యము స్థైర్యము ఈ రెండుతో కూడుకున్న బుద్ధి మాటని మనసు వింటుంది అన్నమాట. చిన్నపిల్లలు ఎవరి మాటలు వింటారు? ఎవరైతే కాన్ఫిడెంట్ గా వాళ్ళకి చెప్తారో, ఎవరైతే ధైర్యంతో వాళ్ళకి చెప్తారో అలాంటి వారి మాటలే వాళ్ళు శ్రద్ధగా వింటారు. నీ లోపల నీ ధైర్యము స్థైర్యం లేదనుకో చిన్నపిల్లలు అసలు కేర్ చెయ్యరు మిమ్మల్ని. అలాగే ఇక్కడ కూడా మనసు బుద్ధి యొక్క మాట వినాలి అని అంటే బుద్ధి ఏ విధంగా ఉండాలి? ధైర్యముతో స్థైర్యముతో ఉండాలన్నమాట. అప్పుడే మనసు అనేది బుద్ధి మాట వింటుంది. ఆత్మ సంస్థం మనః కృత్వా అప్పుడు మనసు అనేది కంప్లీట్ గా శూన్యంగా మారిపోయి ఆత్మలో సంస్థం అంటే విలీనం అయిపోతుంది. నకించదపి చింతయేత్ ఇంకా ఎలాంటి చింతలు లేకుండా ఎలాంటి ఆలోచనలు లేకుండా కంప్లీట్ గా ఆలోచన రహిత స్థితిలోకి చేరుకుంటుంది ఎప్పుడైతే మనసు ఆత్మలో విలీనమైపోతుందో. సో ఇదంతా మెల్లిమెల్లిగా సాధించాల్సిన విషయం. మనసుని జయించాల్సింది మెల్లిమెల్లిగానే. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని మనం నేర్చుకున్నాం కదా. అంటే మెల్లిగా స్టడీగా నువ్వు ఏదైనా కార్యము కొద్ది కొద్దిగా సాధించినప్పుడే మనం గెలుపు వరకు వెళ్ళగలుగుతాం. అలా కాకుండా ఫస్ట్ డే తెగ చేసేసి తర్వాత కంప్లీట్ గా చేయకుండా ఉంటే అది కేవలం ఆరంభ శూరత్వమే అవుతుంది. అంటే నువ్వు ఆరంభించినప్పుడు పెద్ద శూరుడిలాగా ప్రవర్తించి దానిని నెక్స్ట్ డే కంప్లీట్ గా మానేస్తాం అన్నమాట. సో అలా కాకుండా మనసును అందుకే ఎప్పుడు విపరీతం చేయకూడదు, దానిని ఫోర్స్ చేయకూడదు, లేదా దానిని రిజెక్ట్ చేయకూడదు. నీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ఆలోచన రాగానే అప్పా ఎందుకు వచ్చింది అని చిరాకు పడిపోకుండా ఓకే వచ్చిందా సరే అని దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దానిని నువ్వు ఎరుకతో గ్రహించినప్పుడు అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది ఆలోచన అనేది. అలా కాకుండా అప్ప ఎందుకు వచ్చింది నేను ఆలోచన చేయకూడదు అనుకుంటున్నా కదా ఇంకా ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు అది ఇంకా విపరీతం అయిపోతుంది అనమాట. నీకు తెలియకుండానే దానికి నువ్వు ఫుడ్ అనేది ఇస్తున్నావు, దాని గురించి తెలియకుండానే మళ్ళీ ఆలోచిస్తున్నావు. ఎందుకు ఆలోచన వచ్చింది అనేది కూడా ఒక ఆలోచనే కదా. సో
తెలియకుండా నువ్వు దానిని ఆలోచిస్తున్నావు. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే ఇంటర్నల్ గా దాన్ని యాక్సెప్ట్ చేస్తావో, అంటే యాక్సెప్ట్ చేయడం అంటే దాని పట్ల ఎరుక పెడతావో, అక్కడ ఎరుక అంటే నువ్వు ఆలోచన వచ్చింది అని రియలైజ్ అవ్వడం. ఆ రియలైజేషన్ అయిన క్షణం చాలు నీకు ఆలోచన పోవడానికి. సో ఎరుక వచ్చింది అంటే ఆటోమేటిక్ గా ఆలోచన అక్కడ నశిస్తుంది. సో ఇది మెల్లిమెల్లిగా ఆ సాధన అనేది చెయ్యాలి. అదే మనసుని నువ్వు లాలించి బుజ్జగించి దానితో వ్యవహరించడం అంటే ఇదే. నీకు ఆలోచన వచ్చిన ప్రతి క్షణం దాని పట్ల ఎరుకతో నువ్వు ఉండడం. మరి కొంతమందికి అసలు మెడిటేషన్ లో ఏం జరిగింది అంటే అసలు చెప్పలేకపోతారంటే వాళ్ళు దానిని గ్రహించట్లేదు, అసలు ఏం ఆలోచిస్తున్నారు అనే ఎరుక కూడా వాళ్ళకి లేకుండా ఉంటుందన్నమాట. ర్యాండమ్ గా ఆ మనసులో అనేది మునిగిపోతున్నారు. అలా కాకుండా మనసు నుంచి దూరం అయ్యి నువ్వు దానిని గ్రహించాలి. అప్పుడు నీకు అసలు ఏం జరుగుతుందనేది అర్థమవుతుంది. నీకు ఏం జరుగుతుందో అర్థం అయినప్పుడే కదా దాని పట్ల నువ్వు ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి సాధన దాని మీద ఇంకా చెయ్యాలి అనేది అర్థమయ్యేది. సో మనసుని ఫస్ట్ అందులో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి మెల్లిమెల్లిగా దానిని నీ బుద్ధి వైపుకి ధైర్యంతో స్థైర్యంతో తీసుకురావాలి. ఆ బుద్ధిలో వచ్చిందంటే మనసు శూన్యం అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఆత్మలో విలీనం అయిపోతుంది. ఆత్మలో విలీనమైన క్షణం నీకు ఇంకా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉంటుందన్నమాట. సో దీనికి కంటిన్యూషన్ మనము నెక్స్ట్ శ్లోకంలో మరి మనస్సులో ఆ ఎరుక ఎలా ప్రవేశిస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాము. 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలోని 26వ శ్లోకం. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. మనసు చంచలంగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడికైతే పరుగులు తీస్తుందో అక్కడక్కడ నుండి దానిని మరలించి మళ్ళీ అంతరంగంలోకి తీసుకురావాలి. తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అక్కడక్కడ నుండి దానిని తీసుకొచ్చి మళ్ళీ ఆత్మలో పొందుపరచాలి అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో మనసు సహజమైన స్వభావమే చంచలంగా ఉండడము అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారనమాట. సో సహజమని ఎందుకు అంటున్నాము అంటే మనము పుట్టినప్పటి నుంచి కూడా మనకు ఈ జ్ఞానం నేర్చుకోనంత వరకు కూడా మనం బయట ఇంకేదో సాధించాలి, దాని వైపుకు వెళ్ళాలి, సాధిస్తేనే మనం మన లక్ష్యాన్ని చేరుకుంటున్నాము, బయట ప్రపంచంలో నీకు ఏదో పొందితేనే నువ్వు సంపూర్ణం అవుతున్నావు, ఫుల్ఫిల్మెంట్ అవుతున్నావు, సాటిస్ఫాక్షన్ నీకు వస్తుంది అనే కాన్సెప్టే మనకు అర్థమైంది. సో ఇన్ని ఇయర్స్ కూడా మన మనసు దానికే అలవాటు పడిపోయిందన్నమాట. అలవాటు పడిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనం ఒక దానికి అలవాటు పడితే మనం తెలియకుండానే దానిలోనే జీవిస్తాము. అలాగే మనసు కూడా దానికి ఒక అలవాటుగా మారిపోయింది బయట ప్రపంచంలో వెతుక్కోవడం అనేది. సో ఆ అలవాటు మారినందుకు అది బయటి ప్రపంచంలో పరిగెత్తడం అనేది దాని సహజ రూపంగా మారింది. కానీ ఇక్కడ మనం ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటున్నాం, ఎలాంటి జ్ఞానం మనం తెలుసుకున్నాము అంటే అలా మనసు అనేది చంచలంగా ఉండడం కాదు, యాక్చువల్ గా అది నిశ్చలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అనేది నేర్చుకుంటున్నాం. మరి అది నిశ్చలంగా ఉంటేనే
మన స్వరూపం, స్వస్వరూపం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి అని, అర్థం చేసుకోగలుగుతాం అనేది మనం భగవద్గీతలో నేర్చుకున్నాం. భగవద్గీతలో మనం మొదటిగా నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి? నీ అసలైన స్వరూపం నువ్వు అనుకుంటున్న ఈ శరీర మనసు బుద్ధి కాదు. నీ అసలైన స్వరూపం నువ్వు అంటే ఏంటి అంటే నీ ఆత్మ అనేది నేర్చుకున్నాం. మరి ఆ ఆత్మను నువ్వు కరెక్ట్ గా దర్శించగలగాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనంటే నీకున్న ఆ మనసు అనే లేయర్ ని నువ్వు ముందుగా క్లియర్ చేసుకోవాలి. ఆ క్లియర్ చేయడమే మనసును నిశ్చలంగా చేయడము. మనసును నిశ్చలంగా చేయడము అనంటే అది ఎక్కడికెక్కడికైతే పరుగు తీస్తుందో అక్కడి నుండి మళ్ళీ బ్యాక్ దానిని వెనక్కి లాగాలి. వెనక్కి లాగినప్పుడే అది నిశ్చలంగా మారుతుంది. సో మరి అక్కడ నుండి నువ్వు తిరిగి ఇక్కడికి తేవాలి అనంటే మనసుకి నువ్వు అర్థం చేపించగలగాలి. అక్కడ నువ్వు ఎక్కడైతే నువ్వు పరిగెత్తుతున్నావో మనసా, అక్కడ నువ్వు పొందాలనుకున్న దానిలో క్షణికంగానే ఏం పొందాలనుకుంటుంది మనసు? ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ పొందాలనుకుంటుంది, హ్యాపీనెస్ పొందాలనుకుంటుంది. సో నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అక్కడెక్కడో బయట ఉందనుకుంటున్నావు కదా, అక్కడ కేవలం క్షణికంగానే ఉంటుంది నువ్వు పొందాలనుకునే ఆనందం కానీ సాటిస్ఫాక్షన్ కానీ. అలాగే నువ్వు పొందాలి నువ్వు ఏదైతే పొందుతున్నావో అని అనుకుంటున్నావో ఓకే, టెంపరీగా నువ్వు పొందుతున్నావు, కానీ దాని అంతర్గతంగా మళ్ళీ దుఃఖమే దాగి ఉంది అని నీ మనస్సుకి నువ్వు ఎప్పుడైతే ఒక చిన్న పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దానిని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావో, దానిని కన్విన్స్ చేయగలుగుతావో, అప్పుడే అక్కడ నుండి అది వెనకలకు వస్తుంది. అంతవరకు కూడా అది రాదు. సో దానికి ఎక్కడెక్కడికైతే పరుగు పెడుతుందో నువ్వు అలాంటి పరిస్థితులు అన్నిటినీ కూడా నువ్వు అబ్జర్వ్ చేయగలగాలి. ఎక్కడికి మనసు పరిగెడుతుంది? ఓకే, అక్కడ నీకు అంటే నువ్వు సిచ్యువేషన్, ప్రతి ఆలోచన వెనక, ప్రతి సిచ్యువేషన్ వెనకాల నువ్వు నీ మనసు ఎక్కడికి వెళ్తుంది, ఎలాంటి కోరికలు నీలో వస్తుంది అనేది నువ్వు ఫస్ట్ అబ్జర్వ్ చెయ్యాలి. అబ్జర్వ్ చేసినప్పుడే నీకు అర్థం అవుతుంది. నీకు అర్థమైనప్పుడే నువ్వు దానిని కన్విన్స్ చేయగలుగుతావు. మనసు కన్విన్స్ అయినప్పుడే అది తిరిగి వెనకాలకు వస్తుంది. అంతవరకు కూడా అది రాదు. చిన్నపిల్లలు కూడా అంతే కదా, వాళ్ళు కన్విన్స్ అయితేనే వాళ్ళది చేస్తారు. దానికి రీజనింగ్ నువ్వు ఇవ్వగలగాలి. చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ ఎందుకు తినకూడదు అనే రీజనింగ్ నువ్వు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళు దానిని తినకుండా ఉంటారు. అలా కాకుండా బలవంతంగా నువ్వు ఐస్ క్రీమ్ తినొద్దు అని వాళ్ళని స్టాప్ చేస్తే వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు. సేమ్ మనసు కూడా, నువ్వు మనసుకు రీజనింగ్ ఇవ్వనంత కాలము అది ఇంకా మొండిగా తయారవుతుంది తప్ప నువ్వు చెప్పిన మాట వినదు. సో దానికి ప్రాపర్ రీజనింగ్ అనేది మనము ఇవ్వగలగాలి. ఇవ్వగలగాలి అంటే నీకు ముందు అర్థం కావాలా నీ మనసు అసలు ఎక్కడెక్కడికి పరుగులు తీస్తుంది, నీ మనసులో ఎలాంటి విషయాల మీద నీ కోరికలు ఉంటున్నాయి అనేది నువ్వు అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ దానిని గమనించాలి. నువ్వు గమనించాలి అంటే మనసులో నుండి మనసులో మునిగిపోకుండా దానికి దూరంగా రావాలి. దూరంగా వచ్చినప్పుడే నువ్వు దానిని గమనించగలుగుతావు, సాక్షిభూతంగా నువ్వు ఉండగలుగుతావు. సో మనసు, అందుకే మనము నేను ముందు మైండ్ కాదు అని తెలుసుకోవాలి, నేను మనసుని కాదు అని తెలుసుకోవాలి. సో మనసును కాదు అంటే ఇంకేదో నువ్వు, అది ఆత్మ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. కానీ నువ్వు ఆత్మను, ఆ మనసు గురించి ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే దానికి దూరంగా వచ్చి దానిని గమనించినప్పుడే, ఒక సాక్షిభూతంగా, ఒక అబ్జర్వర్ గా ఉన్నప్పుడే నీ మనస్సు గురించి నీకు అర్థం అవుతుంది. ఎలాంటి కోరికలు నీలో వస్తున్నాయి, ఎలాంటి సంకల్పాలు ఉంటున్నాయి, ఏ విషయాల మీదకి నీకు పరుగులు తీస్తుంది. నిజంగా ఆ పరుగులు తీసిన విషయాల మీద లేదా సంకల్పాల మీద నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతున్నావా? వాటిని నెరవేర్చుకోవడం ద్వారా నువ్వు ఏదైతే సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ కోరుకుంటున్నావో అది నీకు లభిస్తుందా అనే ఎరుక నువ్వు పెట్టినప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకే, దీని ద్వారా నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోలేకపోతున్నాను అని అర్థమైన క్షణం ఆటోమేటిక్ గా మనసు బయటికి పరుగులు తీయకుండా నీ అంతరంగంలో వెతకడం ప్రారంభిస్తుంది. సో ఇది ఫస్ట్ నీకు ఆ బయటి నుండి లోపలికి రావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? దానిని గమనించడం, సాక్షిభూతంగా ఉండి, ఒక అబ్జర్వర్ గా ఉండి
దానిని గమనించడము. ఆ సాక్షిభూతంగా ఉన్నప్పుడు నీకేమవుతుంది, నువ్వు అబ్జర్వ్ చేయగలుగుతావు. అబ్జర్వ్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది అందులో దాగి ఉన్న క్షణికం వంటి క్షణికం ఏంటి, అందులో ఉన్న దాగి ఉన్నటువంటి దుఃఖం ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. అర్థమైన క్షణం నీకు దాని మీద విరక్తి, వైరాగ్యం అనేది కలుగుతుంది. ఆ వైరాగ్యం కలిగినప్పుడే నువ్వు అంతర్ప్రపంచంలోకి ట్రావెల్ చేయగలుగుతావు. అంతవరకు కూడా ఆ వైరాగ్యము కలగనంత వరకు కూడా నువ్వు అంతరంగంలోకి ప్రవేశించలేవు. ఇంకేదో కావాలి అని బాహ్యంలోకే వెళ్తావు. సో ఇది మనసు యొక్క కాన్సెప్ట్. మన మనసు ఎవరి మనసు వాళ్ళకి అర్థమవుతుంది. సో అబ్జర్వ్ చెయ్యండి. ఫస్ట్ ఆ ఎరుకను పెట్టండి. ఎరుక వచ్చిన మరుక్షణం అక్కడ నువ్వు ఎక్కడైతే నువ్వు పరుగులు తీస్తుంటుందో అక్కడి నుండి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తుంది. సో సాక్షిభూతంగా ఉండండి. మనసులో మిక్స్ అవ్వకుండా మనసుకి దూరంగా వచ్చి అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఇదే మనం ధ్యానంలో చేసే ప్రాక్టీస్ కూడా. సాధన మనము కళ్ళు మూసుకొని చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? గమనించడమే మనం చెయ్యాల్సింది, ఇంకేమీ కాదు. దేనినో స్టాప్ చేయాల్సింది కాదు, లేకపోతే ఇది చెయ్యకూడదు అని కాదు. ఏదైతే నీకు సహజంగా లోపల జరుగుతుందో దానిని గమనించడమే ధ్యానం అంటే, ఇంకేం లేదు. అక్కడ ఎరుక వచ్చిన మరుక్షణం నీకు నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో అది మటుమాయం అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఆలోచన రాకూడదు అని కూర్చుంటే ఇంకా ఎక్కువ వస్తాయి. అలా కాకుండా ఎరుకను పెట్టి దానికి దూరంగా ఉండి జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా. ఆ గ్యాప్ పెంచడమే మన లక్ష్యం. ఆ గ్యాప్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ఆలోచనలు అనేవి తగ్గుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. అదే మన లక్ష్యం. బలవంతంగా ఆలోచనలు నాకు రాకూడదు అనుకోవడం కాదు. కేవలం ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్య గ్యాప్ పెంచుకోవడమే మన లక్ష్యం. ఆ గ్యాప్ మనకి ఎరుక ద్వారా మనకి సంభవిస్తుంది. ఆ ఎరుక వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్ గా మనసు అనేది శూన్యం అయిపోతుంది. శూన్యం అయిపోయిన క్షణం నీకు ఆత్మలో విలీనం అయిపోతుంది. ఇది మనం చేయాల్సిన సాధనలో ఏం చెయ్యాలి అనేది ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఇంతవరకు కూడా ఎలాంటి సాధన చేయాలనేది తెలుసుకున్నాం. ఈరోజు సాధనలో ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం. సాక్షిభూతంగా ఉండాలి, అబ్జర్వర్ గా ఉండాలి అనేది తెలుసుకున్నాము. సో ఇది ఈరోజు శ్లోకాలు. మళ్ళీ మనము రేపు నెక్స్ట్ శ్లోకాలతో కంటిన్యూ చేసుకున్నాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.